మహాశివరాత్రి పర్వదినము శ్రీశైల క్షేత్రంలో ఎలాంటి ఏర్పాట్లు చేసాం, ఆ ఏర్పాట్లన్నీ సజావుగా సాగుతున్నాయా లేదా, ఇవి భక్తులకి లేకుంటే సామాన్య భక్తులందరికి కూడా ఉపయోగపడుతుందా లేదా అని ప్రత్యక్ష పర్యవేక్షణకి గౌరవ శాసనసభ్యులు శ్రీ రాజశేఖర రెడ్డి గారు, అలాగే మన ఆలయ ఈవో గారైన శ్రీనివాస్ గారు వారితోటి ఇతర మిత్రులతో కలిసి ఇక్కడికి రావడం జరిగింది. ఉదయం నుంచి అన్ని స్థలాలు అన్ని ప్రాంతాలు చూస్తూ వస్తున్నాం. ప్రభుత్వం కొంతమందికి వాళ్ళు సత్రాల్లో గెస్ట్ హౌస్లో లేకుంటే మరొక రకమైన ఆధ్యాత్మిక కేంద్రాలు కట్టడానికి స్థలాలు ఇచ్చాం. కానీ ఆ స్థలాలన్నీ వృధాగానే ఉన్నాయి. చాలామంది తీసుకున్నటువంటి వాళ్ళు అవి ఏ పర్పస్ కింద తీసుకున్నారో అవి ఇంకా మొదలే పెట్టలేదు. అవి ఒకటి గమనించాం. తర్వాత ఆర్ఎండ్బి సంబంధించినటువంటి ఆ పార్ట్లో అది చాలా సెక్యూర్డ్ ప్లేస్గా ఉంది. వివిఐపీస్కి భవిష్యత్తులో అక్కడ ఉండే విధంగా ఏర్పాట్లు ఏమన్నా చేయగలమని అవి కూడా చూసాం. ఇంకా శిఖరం ప్రాజెక్టు ఎక్కడి నుంచి కనబడుతుంది, ఆలయ ప్రాంగణం ఎలా ఉంది అనేది కూడా చూడడం, నక్షత్ర వనం కూడా చూసి రావడం, బైపాస్లో అంతా చూసాం, రింగ్ రోడ్లు ఇంకా కూడా కొన్ని ప్లేసెస్ ఉన్నాయి, చూస్తూ ఉన్నాం. మరి ముఖ్యంగా ఇక్కడ ఇరుముళ్ళు కట్టుకొని స్వాములు పాదయాత్రలో వచ్చేటువంటి వాళ్ళు, అలాగే కొంతమంది వాహనాల మీద వచ్చేవాళ్ళు, వాళ్ళ సౌకర్యంగా ఉందా లేదా అని చూడడానికి లోపలికి వచ్చాం. చాలామంది సేద తీరడానికి ఏర్పాటు చేసినటువంటి ఈ ప్రాంతాన్ని కూడా చూస్తున్నాం. ఇరుముళ్ళు ఇప్పేటువంటి ప్రాంతం చాలా చిన్నదిగా ఉంది. అందులో ఒకవైపు ఇరుముడి ధాన్యాన్ని అక్కడ పెట్టడం, ఒకవైపు ఇరుముళ్ళు ఇప్పడం, అందులో వేద పాఠశాలకు సంబంధించినటువంటి విద్యార్థులు, వేద విద్యార్థులు అక్కడ ఈ కార్యక్రమం నిర్వహిస్తూ ఉన్నారు. అది ఈవో గారితో ఎమ్మెల్యే గారితో మాట్లాడాం. ఇది స్థలం చిన్నదిగా ఉంది, ఈ స్థలంలో ఇంత పెద్ద కార్యక్రమం జరగడం కష్టం, కాబట్టి దీన్ని మార్పు చేస్తాం. వచ్చేటప్పటికి ఇది ఒక ఎక్స్పీరియన్స్గా తీసుకొని ఇంకా భవిష్యత్తులో పెద్ద ఇరుముళ్ళు ఇప్పేటువంటి ఓపెన్ షెడ్, మనం శబరిమల అయితే ఎలా అయితే చూసామో అలాంటి ఓపెన్ షెడ్లను కానీ పెడితే అందరూ కూర్చొని ఇరుముళ్ళు ఇప్పుకోవడానికి బాగుంటుంది. బియ్యం వచ్చిందంతా స్టాక్ పాయింట్లో పెట్టుకోవడానికి బాగుంటుంది అని చెప్పి చూడడం. అలాగే చాలామంది భక్తులు స్నానాలకి, టాయిలెట్స్కి సంబంధించినటువంటి కొన్ని విషయాలు చెప్పారు. అవి కూడా పరిశీలిస్తామని చెప్పాం. ఏమైనా చిన్న చిన్న ఇష్యూస్ ఉంటే ఇప్పుడు రెక్టిఫై చేస్తాం. భవిష్యత్తులో ఇటువంటి రాకుండా మళ్ళీ రెక్టిఫై చేసుకోవడానికి కూడా ఒక ప్రణాళికను తయారు చేసుకోమని మా ఈవో గారికి ఇప్పటికే సూచనలు ఇచ్చాం. అలాగే చాలామంది భక్తులు నిన్నటితోటి స్పర్శ దర్శనం అయిపోయింది. నిన్నటి వరకు వచ్చినటువంటి నడిచి వచ్చేవాళ్ళు కానీ, ఇరుముళ్ళతో వచ్చేవాళ్ళు కానీ అందరికీ స్పర్శ దర్శనం నేరుగా వచ్చేది. ఈరోజు కూడా ఉందని కొంతమంది వచ్చారు. వాళ్ళకి స్పర్శ దర్శనం లేకపోవడం అనేటువంటిది వాళ్ళకి వాళ్ళ ఆవేదన వ్యక్తం చేశారు. కానీ అది ఆగమ శాస్త్రం ప్రకారం పెట్టిన నిబంధనలే తప్ప ప్రభుత్వమో దేవాదాయ శాఖ పెట్టింది కాదు. అందుకని వాళ్ళకి నచ్చజెప్పాం. పై దఫాకి ఇంకా ఎక్కువగా విస్తృతమైన ప్రచారం చేస్తాం. ఆ మొదటి 5 రోజుల్లోనే స్పర్శ దర్శనానికి ఇరుముడు స్వాములు అందరూ కూడా, నడిచి వచ్చే భక్తులు కూడా రావాలి, వచ్చి దాన్ని చూసుకోండి. మిగిలిన అలంకార దర్శనం మామూలుగా సాఫీగా జరుగుతుంది. కాబట్టి మీరేమీ ఆవేదన చెందొద్దని చెప్పి కొద్దిమందికి చెప్పడం కూడా జరిగింది. ఇలాంటి అనేకమైనటువంటి ప్రాక్టికల్గా ఇవాళ చూసాం. స్వయంగా చూశాక చాలా మార్పులు చేయాలనేటువంటిది ఇవాళ నాకు వచ్చినటువంటి అభిప్రాయం. తప్పనిసరిగా వీటి మీద ప్రభుత్వంలో మా సీనియర్ అధికారులతోటి, మా ముఖ్యమంత్రి గారితో, స్థానికంగా ఉన్న మా శాసనసభ్యులు వాళ్ళతో కూడా మాట్లాడి దీన్ని ఇంకా విస్తృతమైనటువంటి ప్రయోజనాలు కలిగే విధంగా, సామాన్య భక్తులకి మేలు కలిగే విధంగా మేము ఇంకా చర్యలు తీసుకోవాలనేటువంటిది నాకున్నటువంటి అవగాహన. వీటి మీద రాబోయే సంవత్సరంలో మరింత ఎక్కువగా తీసుకుంటామని చెప్పి, అలాగే టాయిలెట్ రేట్లు కానీ, ఈ స్నానాల గదులకి రేట్లు కానీ, డ్రెస్ చేంజింగ్లో రేట్లు కానీ, ఇవన్నీ కూడా ఎక్కువ తక్కువ అనేటువంటి వాదన ఉంది. ఆ వాదనకి అంతా పులి స్టాప్ పడే విధంగా రాబోయేటువంటి దాంట్లో ఒక ఖచ్చితమైనటువంటి
ఖరీదు పెట్టి దానికి తగ్గట్టుగానే ఆలయం ఇతరులకు అప్పచెప్పడం జరుగుతుంది. కాబట్టి ఇవన్నీ కూడా చూసాం. బహుశా మీ అందరికీ తెలుసు, మా శాసనసభ్యులు రాజశేఖర రెడ్డి గారు చెప్తున్నారు ఇప్పుడే, ఇప్పటి వరకు ఇన్ని ప్రభుత్వాలు వచ్చినా దేవాదాయ శాఖ మంత్రిగా ఈ ఆలయంలో పట్టు వస్త్రాలు ఇవ్వడానికో లేకుంటే ప్రభుత్వంలో వచ్చి దర్శనానికో వచ్చేవాళ్లే తప్ప సామాన్య ప్రజలు భక్తుల యొక్క పరిస్థితుల్ని గమనించడానికి వచ్చినటువంటి మంత్రులు మీరే అని చెప్పి వారు చెప్పడం జరిగింది. ఇది మా బాధ్యత. గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మాకు ఇచ్చిన బాధ్యత ఇది. సామాన్యుల మధ్య తిరగండి, వాళ్ళ అవసరాలు తెలుసుకోండి, ఏ మేరకు మనం ఇవ్వగలిగాం, ఇంకా ఇవ్వాల్సినవి ఏమన్నా ఉంటే తప్పులు సరిదిద్దుకుంటామని చెప్పి ముఖ్యమంత్రి గారు చెప్పడం జరిగింది. దాని మీద నేను అందరం కూడా తిరుగుతున్నాం. తప్పనిసరిగా మెరుగైనటువంటి సేవల్ని ప్రజలకు అందించడానికి, శైవ భక్తులకు అందించడానికి ఈ రాష్ట్ర ప్రభుత్వం ఎప్పుడూ కట్టుబడి ఉంది ముఖ్యమంత్రి చంద్రబాబు గారి నాయకత్వం. థ్యాంక్ యూ.